పటాన్చెరు పారిశ్రామిక వాడలోని సిగాజీ కంపెనీలో జరిగిన ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరిశీలన చేశారు. నిన్న జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని వారు పరిస్థితిని గమనించారు. జిల్లా కలెక్టర్ మరియు కంపెనీ యాజమాన్యాన్ని అడిగి ప్రమాదంపై వివరణ సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నా అధికారులు స్వతంత్ర దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదాలు జరిగేటువంటి అన్ని కంపెనీలపైన కూడా కఠినంగా వివరించి కావలసినటువంటి మెజర్స్, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సొంత గ్రామాలను, బంధువులను, సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మరి 46 మంది చనిపోవడం అనేతున్నదో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎవరి మనిషి అయినా సరే, అది ధనవంతుల బిడ్డ కానీ పేదవాడి బిడ్డ కానీ, ప్రాణం అందరికి ఒకటి. కాబట్టి పేదవాడైన ఎంత మాత్రాన వారి ప్రాణానికి తక్కువ అంచనా వేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ళకి ఇది కాకుండా మరొక 3 కంపెనీలు ఉన్నాయి. ఆ యొక్క మేనేజ్మెంట్ హైదరాబాద్ బేస్కి సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా కొంత